సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో మరోసారి విద్యార్థినులు ఆందోళనకు దిగారు. హాస్టల్ ఎదుట బైఠాయించారు. కాలేజీ సిబ్బంది తమను బెదిరిస్తున్నారని విద్యార్థినులు ఆరోపించారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. విద్యార్థినులు క్లాస్కు హాజరు కాలేదు. మరోవైపు విద్యార్థి సంఘం నేతలు కూడా ఆందోళనకు దిగారు. మేడ్చల్ ఏసీపీ శ్రీనివాసరెడ్డి గర్ల్స్ కాలేజీ హాస్టల్లో విద్యార్థులతో మాట్లాడారు. బాత్రూంలో కెమెరాలు పెట్టి వీడియో తీశారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో 5గురిని అదుపులోకి తీసుకున్నారు. ఎన్టీవీ స్క్రీన్ పై దృశ్యాలు చూస్తూ ఉన్నాము. విద్యార్థినులు ఆందోళన చేస్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము. సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో మరోసారి విద్యార్థినులు ఆందోళనకు దిగారు. హాస్టల్ ఎదుట బైఠాయించారు. కాలేజీ సిబ్బంది తమను బెదిరిస్తున్నారని విద్యార్థినులు ఆరోపించారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. విద్యార్థినులు క్లాస్కు హాజరు కాలేదు. మరోవైపు విద్యార్థి సంఘం నేతలు కూడా ఆందోళనకు దిగారు. మేడ్చల్ ఏసీపీ శ్రీనివాసరెడ్డి గర్ల్స్ కాలేజీ హాస్టల్లో విద్యార్థినులతో మాట్లాడారు. బాత్రూంలో కెమెరాలు పెట్టి వీడియో తీశారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో 5గురిని అదుపులోకి తీసుకున్నారు. సిఎంఆర్ కాలేజ్లో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. హాస్టల్ ఎదుట బైఠాయించారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ రవి ఉన్నారు. రవి, సిఎంఆర్ కాలేజ్లో జరిగినటువంటి ఘటన పైన విద్యార్థి సంఘాలు కూడా మద్దతు తెలుపుతా ఉన్నాయి. ప్రస్తుతం కాలేజ్ హాస్టల్ వద్దకు విద్యార్థి సంఘాల నాయకులు కూడా చేరుకుంటా ఉన్నారు. సో నిన్న గర్ల్స్ హాస్టల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏం చెప్తారు? సో ప్రస్తుతం మీరు చూడొచ్చు ఏబీవీపీకి సంబంధించినటువంటి అదేవిధంగా పలు విద్యార్థి సంఘాల నేతలందరూ కూడా మద్దతు తెలుపుతా ఉన్నారు. వాళ్ళంతా హాస్టల్ లోపలికి చొచ్చుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సిఎంఆర్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ వద్ద విద్యార్థుల ఆందోళనకు విద్యార్థి సంఘాల నేతలు కూడా మద్దతు తెలుపుతా ఉన్నారు. ప్రస్తుతం విద్యార్థి సంఘాలకు చెందినటువంటి మహిళా నేతలు కూడా కాలేజ్ హాస్టల్ లోపలికి గేటు ఎక్కి లోపలికి దూకి వాళ్ళ ఆందోళనకు మద్దతు తెలుపుతా ఉన్నారు. ప్రస్తుతం విజువల్స్ లో చూడొచ్చు. ఉదయం నుంచి విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. నిన్న సాయంత్రం కూడా విద్యార్థినులు ఆందోళన కొనసాగించారు. రాత్రి విరమింపజేశారు. కొన్ని డిమాండ్లను కూడా వాళ్ళు కాలేజ్ యాజమాన్యం ముందు పెట్టారు. కానీ ఈ రోజు ఉదయం కాలేజ్ యాజమాన్యంతో పాటు సిబ్బంది చేరుకొని రివర్స్ లో విద్యార్థులనే బెదిరించే ప్రయత్నం చేశారు. దీంతో ఒక్కసారిగా విద్యార్థి సంఘాలు కూడా ఇక్కడికి చేరుకున్నాయి. ప్రస్తుతం విద్యార్థి సంఘాలకు చెందినటువంటి మహిళా నేతలు కూడా లోపలికి చేరుకున్నారు. ఇక్కడ కాలేజ్ హాస్టల్ గేట్స్ కు తాళం వేస్తుంటే వాటిని బద్దలు కొట్టుకోవడానికి కూడా ట్రై చేస్తా ఉన్నారు. ఇప్పటికే విద్యార్థి సంఘాలకు చెందినటువంటి మహిళా నేతలు కూడా గేట్ ఎక్కి లోపల దాకా వెళ్ళిపోయారు. ప్రస్తుతం కాలేజ్ హాస్టల్ గేట్లను బద్దలు కొడుతున్నటువంటి విషయాలు కూడా చూడొచ్చు. ప్రస్తుతం ఆల్రెడీ విద్యార్థినులంతా కూడా హాస్టల్ ఎదుట బైఠాయించి తమ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇప్పటికే నిరసనకు దిగారు. అయితే వాళ్ళని ఎవరిని కూడా బయటకు అనుమతించకపోవడంతో విద్యార్థినులంతా కూడా గేటు ఎక్కి దుంకి ప్రస్తుతం గేటు బద్దలు కొట్టుకొని వెళ్ళడానికి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం వీళ్ళందరూ కూడా విద్యార్థులు చేస్తున్నటువంటి ఆందోళనకు మద్దతు తెలుపుతా ఉన్నారు. సో ప్రస్తుతం ఏం చెప్తారు? వీళ్ళందరినీ బయటకు కూడా రానివ్వకుండా వీళ్ళు ఆపేశారు ఉదయం నుంచి. ఇక్కడ తప్పు జరిగింది కాబట్టి వీళ్ళని ఇక్కడ కూర్చోబెడుతున్నాం. మీ తాటాకు చప్పులకి మీరు గేట్లకు తాళాలు వేసినంత మాత్రాన ఏబీపీ ఉద్యమాన్ని ఆపదు. ఇక్కడున్న ప్రతి ఒక్క ఆడబిడ్డకి న్యాయం జరిగే వరకు మేము ముందలుండి పోరాడుతూనే ఉంటాం. మీరే గనక తప్పు చేయకపోతే
ముందుకొచ్చి సమాధానం ఉదయం చెప్తారు. నుంచి వీళ్ళ ఆందోళన కొనసాగిస్తున్నా కూడా వీళ్ళని బయటకు రానివ్వట్లేదు. వాళ్ళ కోసమే మేము ఫైట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు చూసినట్టయితే ప్రతి ఒక్క విద్యార్థులు మీరు చూసినట్టయితే క్లాసెస్ కి పోకున్నప్పుడు ఇక్కడ ఆగారు. వాళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళు అక్కడ నిల్చడం జరిగింది. వాళ్ళ కోసం పోరాటం కోసం ఏబీవీపీ ఎప్పటికీ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. మీరు ఏదో ఒకటి చేసే వరకు మేము యాక్షన్ తీసుకోము. సీఎంఆర్ కాలేజ్ ని సీజ్ చేయాలి. అయితే ఇందాక పోలీసులు వచ్చినటువంటి క్రమంలో కానీ ఉదయం విద్యార్థి సంఘాలు వచ్చినటువంటి టైంలో వాటిని అనుచిత వ్యాఖ్యలు చేశారు. క్యాటరింగ్ బాయ్స్ ను చూసి మీరే సొల్లు గార్చుకుంటున్నారు అని అనుచిత వ్యాఖ్యలు చేశారు. గర్ల్స్ క్యాంపస్ లోకి క్యాటరింగ్ బాయ్స్ ఎందుకు వస్తారండి? గర్ల్స్ క్యాంపస్ లోకి బాయ్స్ కి ఎందుకు ఎలా ఉంటది? అసలు ఎలా చేస్తారు గర్ల్స్ క్యాంపస్ ఉన్నప్పుడు? అలాంటప్పుడు బాయ్స్ గర్ల్స్ ఇద్దరు కంబైన్ చేసుకొని కూర్చోబెట్టాలి కదా. సో ప్రస్తుతం చూడొచ్చు విద్యార్థి సంఘాల నేతలు కూడా తమ ఆందోళనకు కొనసాగిస్తూ ఉన్నారు. విద్యార్థులు చేసేటటువంటి ఆందోళనకు వాళ్ళంతా మద్దతు తెలుపుతా ఉన్నారు. ప్రస్తుతం విద్యార్థులంతా కూడా బైఠాయించి తమ ఆందోళనను కంటిన్యూ చేస్తున్నారు. ఉదయం నుంచి వీళ్ళు ఎవరిని కూడా బయటకు అనుమతించట్లేనటువంటి పరిస్థితి. దీంతో విద్యార్థి సంఘాల నేతలకు వాళ్ళే చెప్పారు. సో ప్రస్తుతం విద్యార్థులు కూడా ఇక్కడ ఉన్నారు. అసలు ఏం జరుగుతుందండి లోపల? చెప్పండి, అసలు మీకు జరిగిన సమస్యపై మీరు చెప్పకుండా ఏం జరిగింది? సో ప్రస్తుతం విద్యార్థినులంతా కూడా హాస్టల్ బయటకు వచ్చి వాళ్ళు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ వీళ్ళ ఆందోళనకు విద్యార్థి సంఘాలంతా కూడా మద్దతు తెలుపుతా ఉన్నారు. నిన్న రాత్రి వరకు తమ ఆందోళన కొనసాగించారు. కొన్ని డిమాండ్లను అటు కాలేజ్ యాజమాన్యం ముందుంచారు. ఆ తర్వాత వాళ్ళు ఆ డిమాండ్లను పరిష్కరిస్తామని అటు పోలీసులు కూడా హామీ ఇవ్వడంతో వాళ్ళంతా ఆపివేశారు. మళ్ళీ ఈ రోజు ఉదయం మరోసారి కూడా ఆందోళనకు దిగారు. దీంతో వీళ్ళందరినీ బయటకు పంపించకపోవడంతో ఒక్కసారిగా విద్యార్థినులు చేస్తున్నటువంటి ఆందోళనకు విద్యార్థి సంఘాలు కూడా మద్దతు ఇచ్చాయి. కొంచెం వాటిని కూడా అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. మీరే ఇక్కడ ఉన్నటువంటి క్యాటరింగ్ బాయ్స్ ను చూసి సొల్లు గారుస్తున్నారు అని అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల విద్యార్థినులు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఈ కాలేజ్కు విజిట్ చేయడానికి వచ్చినటువంటి ఏసీపీ దృష్టికి కూడా తీసుకొని వెళ్లారు. నిజంగానే వార్డెన్ అలాంటి వ్యాఖ్యలు చేస్తే తనపైన కూడా కేసు నమోదు చేస్తామని చెప్పారు. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి క్యాటరింగ్ కి సంబంధించి మెస్లో ఉన్నటువంటి ఒక 5గురిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ నుంచి మొబైల్ ఫోన్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళ మొబైల్ ఫోన్స్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నింటినీ కూడా చూశారు. ఏవైనా డిలీట్ చేసి ఉంటే వాటిని కూడా రిట్రీవ్ చేస్తామని చెప్తున్నారు. నిజంగానే బాత్రూమ్స్లో ఉన్నటువంటి ఏవైనా వీడియోలు కనుక వీళ్ళు రికార్డ్ చేసి ఉంటే వాళ్ళపైన సీరియస్ యాక్షన్స్ కూడా తీసుకుంటామని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే 5 మంది అనుమానితులకు సంబంధించినటువంటి మొబైల్ ఫోన్స్ను వెరిఫై చేస్తున్నారు. కిటికీ దగ్గర తొంగి చూసినటువంటి క్రమంలో ఫింగర్ ప్రింట్స్ కూడా అక్కడ పడ్డాయి కాబట్టి ఫోరెన్సిక్ నుంచి ఇప్పటికీ ఆ ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకున్నారు. ఆ ఫింగర్ ప్రింట్స్ ఎవరివి అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుందని చెప్తున్నారు ఏసీపీ. కెమెరామెన్ రాకేష్తో రవికుమార్, ఎన్టీవీ, సీఎంఆర్ కాలేజ్ నుంచి. ఇదిలా ఉంటే సీఎంఆర్ కాలేజ్ ఘటనపై పోలీసులు స్పందించారు. సీఎంఆర్ కాలేజీ హాస్టల్లో మేనేజ్మెంట్ నిర్లక్ష్యం కూడా ఉంది అంటున్నారు పోలీస్ అధికారి. ఈ కేసులో ఎవరున్నా వదిలేది లేదని స్పష్టం చేశారు. విద్యార్థుల బాత్రూమ్ పక్కన కిటికీలపై వేలు ముద్రలను గుర్తించామని తెలిపారు. అయితే ఇలాంటి ఘటనలు జరగడానికి ఆస్కారం ఉందని పేర్కొన్నారు. సంబంధించి మెస్లో పనిచేసే ఒక 5గురు వ్యక్తుల మీద అనుమానం ఉంది అని చెప్పడం జరిగింది. వెంటనే ఫింగర్ ప్రింట్ వాళ్ళని కూడా పిలిపించి ఆ కిటికీ పైన ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయని చూడడం జరిగింది. ఛాన్స్ ప్రింట్స్ అయితే ఉన్నవి, అవి ఎవరి అన్నది వెరిఫై చేస్తున్నాము. ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఎవరైతే అనుమానించారో వాళ్ళందరి ఫోన్లు కూడా తీసుకొని ప్రాథమికంగా మెమరీలో ఉన్న వరకు చూడడం జరిగింది. ఇప్పటివరకు అయితే ఎటువంటి వీడియోలు కనబడలేదు. ఇంకా ఏమైనా ఉన్నవి డిలీట్ అయినాయి అనే అవకాశం ఉంది కాబట్టి దానికోసం కూడా మేము క్యాట్కు పంపించి ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా అందులో ఒకవేళ డిలీటెడ్ ఉన్నా సరే వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కొంత మేనేజ్మెంట్ నిర్లక్ష్యం కనబడుతుంది. మహిళల రూమ్ల వెనకాల లేబర్కు 2 రూములు పెట్టడం జరిగింది. అక్కడనే వెంటిలేటర్ కూడా ఉండడం జరిగింది. సో అనుమానానికైతే అవకాశం ఉంది. ఇప్పటివరకు అయితే కాంకరెంట్గా ఎవిడెన్స్ అయితే ఏమీ లభించలేదు తీసినట్టుగా. ఒకవేళ అటువంటిది ఏదున్నా దానికి సంబంధించి మేనేజ్మెంట్